తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏదో ఒక వస్తువు ధరలను ఎదుర్కోవడం అనవాయితీగా మారిందంటున్నారు. ఒక్కో నెల ఒక్కో వస్తువు ధరలు ఆకాశానంటం మామూలైపోయిందంటున్నారు ప్రజలు. ఒకసారి ఉల్లి ధర పెరిగి కొనుగోలుదారులకు అందుబాటులో లేకుండా పోయింది. ఉల్లి ధర 150 నుంచి 200 పలికిన రోజులున్నాయి. టమాటా 100 నుంచి 250 పెరిగిన ధరలున్నాయి. రోజు ప్రతి కుటుంబం వాడుకలో ఉండేవే. ఇప్పుడు ఎల్లిపాయ, అల్లం, కందిపప్పు, చింత చిగురు, ఆఖరికి కుండకి కూర్చున్న ధరలు. ప్రభుత్వంలోని అధికారులు ముందు చూపు ప్రణాళిక లోపం కనిపిస్తుందంటున్న విశ్లేషకులు. రైతులు పండించే పంటలు ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. గిట్టుబాటు ధర కలిసిరాక నష్టాలు చవి చూస్తున్న రైతులు. గిడ్డంగులు లేక ఇప్పుడు మిర్చి, శనగ పండించిన రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఉల్లి ఎగుమతులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అయినా మహారాష్ట్రలో ఉల్లి సెగ ఇంకా తగ్గలేదని వార్తల్లో నిలిచిన ఉల్లి పంట ఎక్కువగా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో పండిస్తారు. ప్రతి ఏడాది 17 లక్షల టన్నుల నుండి 25 లక్షల టన్నులు ఉల్లిని ఎగుమతి చేస్తుందని లెక్కలు తెలుపుతున్నాయి. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కన్జ్యూమర్ అఫైర్స్ సెక్రటరీ తెలిపారు.